శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల ధ్యానంతో ఈ నూతన దినంలో అడిగడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. అయితే నాతో కలిసి పరిశుద్ధ లేఖన భాగములో నుండి కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభు, కృపగల నాయన, ఈ ఉదయకాలాన్ని బట్టి మీకు వందనాలు. ఇచ్చిన నూతన దినమును బట్టి వందనాలు. ఈ నూతన దినాన్ని ఈ మొదటి గడియలలోనే నీ పాద సన్నిధిలో చేరి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ ద్వారా నూతన ఉజ్జీవం పొందుకొనుటకు, మీ వాక్యం ద్వారా ఉజ్జీవింపబడటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ, మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఉజ్జీవింపచేసి మీ కొరకు సాక్షికరంగా నిలబెట్టుకొనుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ, తన అనుభవపూర్వకంగా ఈ కీర్తనను రాస్తూ ఆయన జీవితంలో కలిగినటువంటి శ్రమలను, ఆయన కలిగినటువంటి బాధలను బట్టి ఆయన కృంగిపోకుండా దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడు. ఆయన అడిగినటువంటి సందర్భం, ఈ కీర్తన రాసిన సందర్భం మనం గమనించినట్లయితే మొదటి వచనం నుండి మనం చూస్తే, మరి కీర్తనాకారుడు దావీదు భక్తుడు ఆపదలలోనూ ప్రాణాపాయకరమైన ప్రమాదములలోనూ ఉన్నాడు. కారణం ఏమిటంటే చాలామంది ఆయన పైన కొన్నెవులు ఆడుతున్నారు. అంతేకాకుండా శత్రువులు ఆయన ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. అటువంటి సమయంలో ఆయన ఒక కోరిక కోరుతున్నాడు. ఏమని అంటే, నా శత్రువును నాశనం చేయి దేవా, నాకు నుండి శత్రువులందరినీ కూడా హతమార్చు దేవా, వాళ్ళ రాజ్యాలను నాకు ఇవ్వు దేవా, నాకు ఒక సింహాసనం ఇవ్వు దేవా అని అడగడం లేదు. ఆయన శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని ఆయన కోరుకుంటున్నాడు. అంటున్నాడు కదా, యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయములో ధ్యానించడానికి, జీవితకాలమంతా దేవుని మందిరములో నివసించడానికి ఆయన కోరిక, ఆశ కలిగి ఉన్నాడు. మనము అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కోరికలు కోరుకుంటాం? ప్రియ దేవుని ప్రజలారా, మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు మనతో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని గుర్తెరిగి దావీదులాగా మనము కూడా ఆయన ప్రసన్నతను చూడడానికి ఆశపడదాం. దేవుని మందిరములో ధ్యానించడానికి ఆశపడదాం. చాలా సందర్భాలలో మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటామంటే, ఆదివారం ఒక్కరోజు ఆలయంలో కూర్చోడానికి, ఒక 2 గంటలు 3 గంటలు కూర్చోడానికి చాలా ఇబ్బంది పడతాం. కానీ దావీదు భక్తుడు తన చుట్టూ శత్రువులు చుట్టుకొని ఉన్నప్పటికీ ఆయన కోరిక ఏమిటంటే, దేవుని ఆలయంలో ఉండాలి, ఆయన ప్రసన్నత చూడాలి, జీవితకాలం అంతా కూడా దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను అనగా నిత్యమైనటువంటి నివాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అక్కడ ఎలాంటి బాధ, ఇబ్బందులు ఉండవు అని దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకుందాం. ఆయన ఆలయంలో మనం ధ్యానిస్తాం. దేవుని యొక్క సన్నిధి అందలి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అదే రీతిగా సొలొమోను మహారాజును కూడా చూసినట్లయితే, ఆయన కూడా సొలొమోను మందిరం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు, ఆయన నాకు రాజ్యాలు కావాలి, రాజ్యాలను పరిపాలించడానికి గొప్ప సైన్యం కావాలి, మరి గొప్ప గొప్ప యుద్ధ సామాగ్రి కావాలని కోరుకోలేదు. దేవా, నీవు నాకు ఇచ్చిన జనులను పరిపాలించడానికి మంచి వివేచన దయచే అన్నాడు. దేవుడు వివేచనతో పాటు ఆయనకు ఘనత, ఐశ్వర్యం ఇచ్చాడు. దావీదు దేవుని ప్రసన్నతను కోరాడు, ఆలయంలో ధ్యానించాలి అని అనుకున్నాడు, జీవితకాలమంతా దేవుని సన్నిధిలో ఉండాలి అనుకున్నాడు. ఆ కోరిక ఆయన జీవితంలో నెరవేరింది. దేవుడు అన్నాడు ఆయనతో, నా హృదయానుసారి, నా ఉద్దేశాలను నెరవేర్చువాడు. అవును ప్రియ దేవుని ప్రజలారా, మనం ఆ కోరిక మనం కలిగినట్లయితే, దావీదు కలిగినటువంటి కోరిక మనం కలిగినట్లయితే దేవుని హృదయానుసారులుగా ఉంటాం. సొలొమోను మహారాజు కలిగినటువంటి కోరిక మనం కలిగినట్లయితే, నా ప్రజలకు, దేవుని ప్రజలకు న్యాయం తీర్చడానికి వివేచన కోరాడు. తన జ్ఞానం కావాలని కోరాలే. ఈ లోకములో మరి గొప్ప శాస్త్రవేత్త కావాలని కోరుకోలేదు.
గొప్పవాడిగా ఉండాలని కోరుకోలేదు, ఆర్థికవేత్తగా ఉండాలని కోరుకోలేదు. సుపరిపాలన అందించడానికి వివేచన కావాలన్నాడు. ఘనత, ఐశ్వర్యం ఇచ్చాడు. ఈరోజు నీవేం కోరుకుంటున్నావు? నీవు కోరుకున్నటువంటి దాన్ని బట్టి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దావీదులాగా దేవుని హృదయానుసారులుగా ఉందాం. సొలొమోను మహారాజులాగా జ్ఞానముతో పాటు ఘనత, ఐశ్వర్యం పొందడానికి దేవుని సన్నిధిని ఆశ్రయిద్దాం. ఆయన సన్నిధి అందరి దీవెనలు పొందుకుందాం. ప్రార్థన. దయగల ప్రభు, కృపల నాయన, ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్కును విని ఆ వాక్కు ప్రకారంగా మేము జీవిస్తూ ధన్యులమై మీ రాకడ సమయంలో మీ సహవాసం ఉన్నట్లు మీ కృపను మాకు ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.